వరుస ఫ్లాపులు ఇబ్బంది పెడుతున్నాయి. మరోవైపు విమర్శకులు నోటికి పని చెప్పారు. నయన పని అయిపోయింది, పెళ్లికి టైం దగ్గర పడింది, కెరియర్ లో ఈ భామ జోరందుకోవడం కష్టమే, ఇలా ఎన్నో సందేహాలు నయనతార కెరియర్ పై. అయితే ఇవేమీ ఈ కేరళ కుట్టి స్పీడ్ ను ఆపలేకపోయాయి. గోడకు కొట్టిన బంతిలా అదుర్స్ బాడీగార్డ్లతో అదుర్స్ అనిపించింది నయనతార. నయనతార కెరియర్ క్లోజ్ అనుకునే టైంలో వచ్చిన సినిమాలు అదుర్స్ అండ్ బాడీగార్డ్. అదుర్స్ తో తెలుగులో, బాడీగార్డ్ తో మలయాళంలో సత్తా చూపించింది నయన. అంతేకాదు 2010 నయనతార కెరియర్ లో అతిపెద్ద టర్నింగ్ పాయింట్. 2010 ఈ ఏడాదిని నయనతార ఎప్పటికీ మరిచిపోదేమో. ఈ ఏడాది ఏకంగా 4 భాషల్లో బ్లాక్ బస్టర్స్ ని సొంతం చేసుకుంది నయనతార. తెలుగులో అబ్బాయితో చేసిన అదుర్స్, బాబాయితో చేసిన సింహ 2 విజయాలు సాధించాయి. ఈ 2 నయన కెరియర్ కు మంచి టర్నింగ్ పాయింట్సే. శ్వాసించలేను నిన్ను చూడకుండా, జీవించలేను నిన్ను చేరకుండా, రెండు 2010లో తమిళనాట కూడా నయన హవా సాగింది. ఆర్యతో నటించిన బాస్ ఎన్గిర భాస్కరన్ సక్సెస్ బాట పట్టింది. కన్నడలో ఉపేంద్రతో నటించిన సూపర్ సక్సెస్ అయింది. దాంతో పాటు మలయాళంలో చేసిన బాడీగార్డ్ మల్లువుడ్ రికార్డులు తిరగరాసింది. ఒకే ఏడాదిలో ఇన్ని హిట్స్ ఇచ్చిన హీరోయిన్ నెక్స్ట్ ఇయర్ లో ఇంకెంత స్పీడ్ పెంచాలి? కానీ 2011లో నయన ఒక్కటంటే ఒకే సినిమాలో నటించింది. దానికి కారణం ఏంటి? గతేడాది నయనతార నటించిన ఏకైక సినిమా శ్రీరామరాజ్యం. దానికి కారణం ప్రభుదేవ. సింబు తర్వాత నయన లైఫ్ లో జరిగిన మరో బ్యాడ్ ఎక్స్పీరియన్స్ ప్రభుదేవ. 2009లో విల్లు టైంలో ప్రేమలో పడ్డ నయన, ప్రభుదేవాలు పెళ్లి వరకు వచ్చారు. కానీ అనుకోని కారణాలతో విడిపోయారు. ఇదే టైంలో నయన ఇక సినిమాలకు ఫుల్ స్టాప్ పెట్టేస్తోందని, శ్రీరామరాజ్యమే చివరి సినిమా అని రూమర్స్ వచ్చాయి. అయితే ప్రభుతో విడిపోవడంతో మళ్లీ కెరియర్ పై దృష్టి పెట్టింది నయన. అత్తలకు తెలుసా? శ్రీరామరాజ్యం సినిమా నయన కెరియర్ లో మరో టర్నింగ్ పాయింట్ గా నిలిచింది. సింహలో బాలయ్యతో జతకట్టిన నయన ఆ స్నేహంతోనే శ్రీరామరాజ్యంలో కూడా అవకాశం సంపాదించింది. వచ్చిన ఛాన్స్ ను కరెక్ట్ గా యూజ్ చేసుకుని రీ ఎంట్రీకి ముందు మంచి మార్కులు కొట్టేసింది నయన. శ్రీరామరాజ్యంతో ఎండ్ అయిపోయిందనుకున్న నయన కెరియర్ రీసెంట్ గా రీస్టార్ట్ అయింది. ప్రభుతో కటీఫ్ అయ్యాక వరుస సినిమాలతో దూసుకుపోతోంది నయనతార. మరి ఈ భామ కెరియర్ లో ఫ్యూచర్ టర్నింగ్ పాయింట్స్ గా మారనున్న సినిమాలేవి? రోజుకు 200 సంపాదించడానికి నానా కష్టాలు పడుతున్నా.
ఓరబ్బా 1,00,000 కోట్లేటి మేడం. అది కళ, నిద్రలో కనేది. ఇది కళ, నిద్ర లేపే. వెంకటేష్ సినిమా లక్ష్మితో తెలుగులోకి ఎంట్రీ ఇచ్చింది నయనతార. ఇప్పుడు మళ్లీ దగ్గుపాటి వారసుడు రాణాతో కలిసి కృష్ణం వందే జగద్గురుంతో రీ ఎంట్రీ ఇస్తోంది. ఈ సినిమా నయనతార కెరియర్ కు బ్రేక్ గా నిలిచింది. ఇక కృష్ణం వందే విడుదలై మంచి విజయం సాధిస్తే నయన కెరియర్ లో మరో టర్నింగ్ పాయింట్ పడ్డట్లే. I started my first film in Telugu. It was with Venkatesh sir. And when I do my comeback film, it is with Rana Daggubati. రీ ఎంట్రీలో నయనతార చాలా బిజీ. ప్రస్తుతం ఈ భామ నాగార్జున్తో లవ్ స్టోరీ, తమిళ్లో 3 సినిమాలు, మలయాళంలో ఓ సినిమాలో నటిస్తోంది. ఇందులో ఏ 2 బ్లాక్ బస్టర్ గా నిలిచిన అమ్మాయి గారి కెరియర్ మళ్ళీ పట్టాలెక్కినట్లే. నీ కళ్ళతోటి నా కళ్ళలోకి చూస్తేనే చంద్రోదయం, నీ చూపుతోటి నన్ను తాకుతుంటే తనువంత సూర్యోదయం. ఇలాగే ఇలాగే మనం ఏకమయ్యే క్షణాలే కదా ఓవరం. అలాగే అలాగే ప్రపంచాలు పలికే కథవ్వాలి మనమిద్దరం. మొత్తం మీద అనుభవాలు నయనకు మంచి గుణపాఠాలు నేర్పాయి. అందుకే లవ్ గివ్ ఇకపై తన లైఫ్ లో లేవని కుండ బదులు కొట్టేసింది ఈ భామ. వరుస సినిమాలతో కెరియర్ ను గాడిలో పెట్టుకునేందుకు విశ్వ ప్రయత్నాలు చేస్తోంది. మరి ఈ జర్నీలో నయనకు మరిన్ని సక్సెస్లు రావాలని ఆశిస్తూ అమ్మాయి గారికి ఆల్ ది బెస్ట్ చెప్పేద్దామా?